brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఒకప్పుడు ఆ నాయకులది రాజవైభోగం. జిల్లా రాజకీయాలను చెప్పు చేతుల్లో పెట్టుకోవడమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. అలాంటి నాయకులు ఇప్పుడు అడ్రస్ లేకుండా సైలెంట్ అయిపోయారు. రాజకీయంగానే కాదు, కామ్గాను కనిపించడం మానేశారు. ఇంతకీ వాళ్ళెవరు? వారి మౌనం వెనుక మర్మం ఏంటి? ఉత్తరాంధ్రలో ఆనాటి ఉద్దండులు ఎక్కడ? రాజకీయంగా వెనుకబడిపోయారా? ప్రతికూల పరిస్థితులతో పక్కకు తప్పుకున్నారా? వారసులైనా వస్తారా? వార్ ముగించారా? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో మొత్తంగా 4 నియోజకవర్గాలుంటే అక్కడ గడిచిన 5 దశాబ్దాలుగా రాజకీయంగా 2 కుటుంబాల ఆధిపత్యమే కొనసాగింది. వాటిలో ఒకటి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ఫ్యామిలీ అయితే మరొకటి శత్రుచర్ల విజయరామరాజు ఫ్యామిలీ. కొన్నేళ్లుగా ఈ 2 కుటుంబాల మధ్య అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. అయితే మారుతున్న కాలంతో పాటు ఇక్కడి రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయాయి. ఒకప్పుడు ఎంతో పట్టున్న ఈ 2 కుటుంబాలు ఇప్పుడు పత్తా లేకుండా పోయినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ లో కీలక నాయకుడిగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన కిషోర్ చంద్రదేవ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా, వార్ రూమ్ సభ్యులుగా పనిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 10 లీడర్లలో కిషోర్ ఒకరిగా ఉండేవారంటే అతిశయోక్తి కాదు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగాను పనిచేసిన అనుభవం ఆయనకుంది. దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన అరకు పార్లమెంటు నుంచి 5 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభ ఎంపీగాను ప్రాతినిధ్యం వహించారు. అయితే 2014లో విభజన సెగ దెబ్బతో కాంగ్రెస్ ఘోర ఓటమి మూటగట్టుకోవడంతో ఆయన రాజకీయంగా రూటు మార్చేశారు. టీడీపీలో జాయిన్ అయిన కిషోర్ 2019లో టీడీపీ తరపున అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినా విజయం దక్కలేదు. ఆ తర్వాత పొలిటికల్ గా డీయాక్టివేట్ అయిపోయిన చంద్రదేవ్ 2024 ఎన్నికలకు ముందు టీడీపీకి సైతం రాజీనామా చేసి ఇంటికే పరిమితమయ్యారు. అప్పటి నుంచి అరకు రాజకీయాల్లో గాని, టోటల్ గా మన్యం రాజకీయాల్లో గాని మచ్చుకైనా ఆయన జాడ కనిపించడం లేదు. దీంతో రాజకీయాల నుంచి ఆయన శాశ్వతంగా నిష్క్రమించారా లేక తాత్కాలిక విరామం తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు. ఇక కిషోర్ వారసత్వానికి సంబంధించి కుమార్తె శృతిదేవి మాత్రం కొన్నాళ్లు కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో తండ్రి టీడీపీ తరపున బరిలో నిలిస్తే కాంగ్రెస్ తరపున అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు శృతిదేవి. అంటే తండ్రిపైనే పోటీకి నిలిచారన్నమాట. అలా రాజకీయంగా బలమైన ఎంట్రీ ఇచ్చిన శృతిదేవి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తారనే అంతా భావించారు. కానీ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె సైతం రాజకీయాలకు దూరమయ్యారు. అటు తండ్రి కిషోర్ చంద్రదేవ్, ఇటు వారసురాలు శృతిదేవి ఇద్దరూ రాజకీయంగా సైలెంట్ అవ్వడంతో ఇక ఆ కుటుంబం పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పినట్టేనన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. జిల్లాలో మరో కీలక నేత శత్రుచర్ల విజయరామరాజు. ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచి ఒకసారి ఎమ్మెల్సీగాను పనిచేసిన విజయరామరాజు ఉమ్మడి రాష్ట్రంలో కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలను కూడా నిర్వర్తించారు. 2019 ఎన్నికల వరకు రాజకీయాల్లో కీలకంగానే ఉన్న శత్రుచర్ల విజయరామరాజు ప్రస్తుతం అనారోగ్య కారణాలతో కదల్లేని స్థితిలో ఇంటికే పరిమితమయ్యారు. ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగనట్టేనన్న ప్రచారం జరుగుతోంది. సొంత బిడ్డలు లేకపోయినా తమ్ముడు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కుమారుడు పరీక్షిత్ రాజు ఆయన దగ్గరే పెరిగారు. కాబట్టి శత్రుచర్ల వారసుడిగా పరీక్షిత్ రాజు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శత్రుచర్ల వారసుడిగా ఉన్న పరీక్షిత్ రాజు ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోడలు పుష్పశ్రీవాణి ఇప్పటికే పొలిటికల్ గా సక్సెస్ అయ్యారు. జగన్ కేబినెట్ లో డిప్యూటీ సీఎం గాను వ్యవహరించిన ఆమె ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. శత్రుచర్ల కుటుంబం నుంచి వీళ్ళిద్దరే ఇప్పుడు విజయరామరాజు వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు శత్రుచర్లకు పరీక్షిత్ రాజుకి రాజకీయ అభిప్రాయ భేదాల కారణంగా గ్యాప్ ఉండేది. కానీ పెద్ద తండ్రి అనారోగ్యం బారిన పడటంతో ఇప్పుడు పరీక్షిత్ రాజే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. దీంతో ఇకపై రాజకీయాల్లో శత్రుచర్ల వారసులుగా పరీక్షిత్ దంపతులు రాణించనున్నారని స్పష్టమవుతోంది. మొత్తానికి ఒకప్పుడు రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన నాయకులు ఇప్పుడిలా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారన్నమాట. శత్రుచర్లకు బలమైన వారసత్వమే కనిపిస్తున్నా కిషోర్ చంద్రదేవ్ కు మాత్రం ఆ విషయంలో అనుకున్నంత సంతృప్తి లేదని తెలుస్తోంది. ఆయన కుటుంబం రాజకీయంగా ఇక సైడ్ అయినట్టేనని స్పష్టమవుతోంది.